హాయ్ మామ వీరభద్రుడు. బేసిక్గా థర్స్డేనే సినిమా రిలీజ్ అవ్వాలి. నేను కూడా అప్పుడే చూడాలి. టికెట్ కూడా ఆ రోజుకే బుక్ చేసుకున్నాను. కానీ షో క్యాన్సిల్ అవటం వల్ల నాకు కూడా ఒక 2 డేస్ షూట్ పట్టడం వల్ల చూడలేకపోయాను. నేను నైటే సినిమా చూశాను. చూసాక నాకెలా అనిపించింది, ఆర్జే బాలాజీ గారు సక్సెస్ఫుల్గా డెలివర్ చేశారా లేదా అని చెప్పాలి అంటే నచ్చింది మామ. నాకు మంచి సినిమా చూశాను అని అనిపించింది. చాలా రివ్యూస్ చూశాను. అన్నిట్లో సెకండ్ హాఫ్ టెంప్లెట్లా ఉంది, తేలిపోయింది, ఫ్యాన్ సర్వీస్ తప్ప ఏం లేదు అంటున్నారు. నాకు ఒకటి చెప్పాలనిపించింది మామ. మనకు ఒక మాస్ హీరో దొరికినప్పుడు అతను థియేటర్స్కి క్రౌడ్ పుల్లర్ అయినప్పుడు కొన్ని చోట్ల ఫ్యాన్ సర్వీస్ చేయాలి. అలా చేసేది క్రింజ్లా కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనేలా ఉంటే అందులో తప్పేంటి అనేది నా ఫీలింగ్. అలా కాదని ఫ్యాన్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉన్న ఒక ఆర్ట్ ఫిల్మ్లా తీస్తే మళ్ళీ ఈ రివ్యూస్ ఇచ్చే కొంతమందే ఇది సూర్య రేంజ్ సినిమా కాదు అని మళ్ళీ రివ్యూస్ ఇస్తారు. ఉండుంటే బాగుందని కూడా అంటారు. నాకు కూడా సెకండ్ హాఫ్తో కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ అది ఆర్జే బాలాజీ గారు ఇచ్చిన హై మూమెంట్స్తో కాదు, కథ సైడ్ ట్రాక్ అయ్యిందేమో అని ఇంటర్వెల్లో ఒక పాయింట్ తర్వాత కథ ఎట్టెట్టో వెళ్తుందేమో అని అనిపించింది మామ. బట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆర్జే బాలాజీ రైటర్గా సంభవం చూపించారని చెప్పొచ్చు. ప్రతి సీన్ని పేర్చినట్టు రాసిన స్క్రీన్ ప్లే, ఏ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయాలి అనే విధానం, అతని మెయిన్ స్ట్రాంగ్ జోన్ అయిన సర్కాస్టిక్గా నవ్విస్తూనే సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకున్న విధానం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మామ. కొన్ని ఐడియాస్ ఉంటే సెకండ్ హాఫ్లో వచ్చే కోట్ సీన్ ఉంటుంది, అదైతే రైటింగ్ బ్రిలియన్స్ అని చెప్పొచ్చు. సూర్య గారిని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు వింటేజ్ సూర్యనే గుర్తొచ్చారని చెప్తాను. కొన్ని చోట్ల పెట్టిన పాత పాటల రెఫరెన్స్, క్లైమాక్స్లో ఎల్కేజీ మూవీతో లింక్ చేసిన విధానం సర్ప్రైజ్ చేసిందని చెప్తాను మామ. రిష గారు కూడా బాగున్నారు. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం ప్రాపర్గా రైటింగ్ చేసి ఉంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫీల్ ఇచ్చేది అని నా ఫీలింగ్. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, తమిళనాడు నుంచి హైదరాబాద్ వచ్చిన తండ్రి కూతుర్లు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. వాళ్ళకి కోర్టులో న్యాయం దొరకదు. అలాంటి టైంలో వాళ్ళు నమ్ముకున్న దైవం వాళ్ళని ఎలా సేవ్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటాను. మొత్తం ఫస్ట్ హాఫ్లో ఒక్క సీన్ కూడా ఇది అనవసరం అనే విధంగా అయితే ఉండదు. అంత ప్రాపర్గా ప్రిపేర్ చేశారు ఆ ఫస్ట్ హాఫ్ని. నెక్స్ట్ సూర్య గారు చాలా రోజుల తర్వాత ఒక సినిమాతో త్రూ అవుట్ ఎనర్జీగా కనిపించారు అని చెప్తాను మామ. సూర్య గారు బ్యాక్ అని కూడా చెప్పొచ్చు. యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 క్యారెక్టర్స్ ఉంటే అవి మన అటెన్షన్ అయితే తీసుకుంటే, డైలాగ్స్ కూడా చాలా చోట్ల ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆర్జే బాలాజీ గారి స్టైల్లో సొసైటీని క్వశ్చన్ చేసే సీన్స్ నాకైతే నచ్చాయి. లాస్ట్ 20 మినిట్స్ ఒక హై ఇస్తూ ఆ హైతోనే బయటికి వస్తామని చెప్పొచ్చు మామ. రిష గారు ఏజ్ పెరుగుతున్న బ్యూటీ మాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మ్యూజిక్ అని అంటాను మామ. నేను వెళ్ళిన థియేటర్ ప్రాబ్లమా లేక మ్యూజిక్ ప్రాబ్లమా తెలియదు, కానీ లేక మిక్సింగ్ ప్రాబ్లమా అర్థం కాలేదు. బట్ ఒక్క పాట కూడా నాకు అర్థం కాలేదు. బీజిఎం కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ డ్రాబ్యాక్ మ్యూజిక్ అంటాను. నెక్స్ట్ సినిమాలో 2 తమిళ్ క్యారెక్టర్స్ తమిళ్ మాట్లాడితే నాకు ప్రాబ్లం లేదు, కానీ బట్ తెలుగులో ఉన్న సాంగ్స్ను కూడా చాలా చోట్ల ఆర్ఆర్ని యూజ్ చేస్తూ తమిళ్లోనే ఉంచడం, తెలుగులో మార్చకపోవటం నాకైతే నచ్చలేదు. ఇంకా చెప్పాలి అంటే డబ్బింగ్ వర్క్స్ కేర్ తీసుకొని చేసుంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్లో అవటమే కాక ట్రాక్ తప్పిన ఫీలింగ్ కూడా వచ్చింది. విజువల్స్ కూడా సోషో వర్క్ అని అంటాను. ఆర్జే బాలాజీ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా సిల్లీగా బిహేవ్ చేయటం, అది కూడా ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన హైప్కి తగ్గించినట్టు అనిపించింది. తెలుగు డబ్బింగ్ విషయంలో కేర్లెస్గా ఉన్నారు అనిపించింది. అది సూర్య గారి సినిమాలో అవటం నాకు ఇంకా నచ్చలేదు మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే నచ్చింది. హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా తీయటంలో టీం సక్సెస్ అయిందని చెప్తాను. బాక్స్ ఆఫీస్కి చాలా రోజుల తర్వాత డబ్బులు కురిపించే సినిమా వచ్చిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు. నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తా. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నెక్స్ట్ టైం నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటాను మామ. థ్యాంక్ యూ. బాయ్.